హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొకసారి మీ ముందుకి మరొక వంటతో వచ్చేసానండి. ఈరోజైతే అందరికీ నచ్చే ఎగ్ రోల్ అయితే నేను ప్రిపేర్ చేయబోతున్నాను. నా స్టైల్లోని ఎలాగ ఎగ్ రోల్ చేస్తానో ఈజీగా అనేది ఒకసారి చూసేయండి. పూర్తి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే పావు కేజీ పిండి కన్నా కొంచెం ఎక్స్ట్రా పిండే తీసుకున్నాను. అదైతే కొంచెం వాటర్ వేసుకొని మొత్తం గట్టిగా కలపకూడదు. స్టార్టింగ్లో కొంచెం అంత పిండికి వాటర్ అందేలాగా అటు ఇటు మెదపాలన్నమాట. అలా చేశాక అప్పుడు సరిపోతుంది వాటర్ అని ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. కలిపాక చూడండి, వాటర్ నేను గట్టిగా అయితే పిండిని కలపట్లేదు, అటు ఇటు కొద్దిగా వాటర్ వేసి కదిపాను అనమాట. మీరు చూస్తే ఇక్కడ వాటర్ అయితే సరిపోయింది. ఇప్పుడు కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఈ టైంలో మన చేతికి అయితే కొద్దిగా ఆయిల్ రాసుకుంటే ఇంకా ఈజీగా అది ఉండకడుతుంది అనమాట. మన పిండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇక్కడైతే నేను పిండి కలిపాను కదండి, చూడండి ఎంత స్మూత్గా అంటే ఎంత సాఫ్ట్గా ఉన్నదో మీకైతే అర్థమవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొంచెం ఆయిల్ అయితే వేసాను, హ్యాండ్కి ఉన్న పిండి అంతా రావాలని. చూడండి, మొత్తం స్మూత్గా అయిపోతుంది అన్నమాట. స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది అన్నమాట. మా చిన్నప్పుడు అలవాటే మా పిల్లలకి కూడా వచ్చిందనమాట. మా అమ్మగారు ఎప్పుడు పిండి కలిపినా నేను వెళ్ళి పిండి అడిగేదాన్ని, ఆడుకోవటానికో లేదంటే తినటానికో. అలానే మా పిల్లలు కూడా నేను ఎప్పుడు గోధుమ పిండి పిసికినా కూడా వాళ్ళు తప్పకుండా వస్తారండి. ఎక్కడున్నా కూడా వాళ్ళు వచ్చి తీసుకోవటానికి ట్రై చేస్తారు. ఒకవేళ నేను కానీ కొద్దిగా పిల్లల్ని చూసుకోకుండా నా పని మీద నేను బిజీగా ఉన్నా కూడా వాళ్ళు మధ్యలోకి వచ్చి వాళ్ళు చేపెట్టి వాళ్ళకి ఏం కావాలో తీసుకుని వెళ్ళిపోతారనమాట. మ్యాక్సిమం నేనే ఇస్తాను. చపాతీకి ఎప్పుడైనా చిన్న ఉండలే చుట్టుకొని సన్నంగా చేసుకుంటే బాగుంటుందండి. ఎగ్ రోల్ చేయాలన్నా కూడా సన్నంగా ఉంటేనే బాగుంటుంది చపాతీలు. సో చిన్న ఉండలు అయితే చుట్టుకుందాము. అయ్యాక నేనైతే చపాతీలకి రెడీ చేస్తానండి. ఇక్కడైతే ఉండలన్నీ చుట్టేసాను. ఇక్కడైతే చపాతీలు చేస్తున్నాను. ఒకసారి పిండి అయితే తీసుకొని ఒకసారి పలుచగా పామేసి దాని మీద ఆయిల్ అనేది కొద్దిగా అప్లై చేశానండి. అప్లై చేశాక దాన్ని 4 మడతలు పెట్టాక దాని మీద కొద్దిగా పిండి అనేది చల్లి అట్టుగా మనం చపాతీ చేసేసుకొని అలాగా కాల్చుకుంటే బాగుంటుందండి. 4 పొరలు వస్తాయి అన్నమాట, 4 లేయర్స్ వస్తాయి. తినడానికి మెత్తగా అనిపిస్తుంది. ఒకవేళ లేదు నేరుగా అదే ఉండతోని నేరుగా చపాతీ చేసి చూడండి, ఇలా చేసి చూడండి, తేడా ఏంటో అనేది మీకే తెలుస్తుంది. ఎగ్ రోల్కి మనం చపాతీ అనేది చాలా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుందండి. గట్టిగా ఉంటే తినాలనిపించదు. సో సాఫ్ట్గా రావాలంటే మొదటిగా మనం పిండి కలపడంలోని అలానే అట్టు కూడా చేయటంలో ఉంటుంది. ఇక్కడైతే కొంచెం బటర్ వేసాను. ఇది కాగాక మనం ఆమ్లెట్ వేసుకుందామండి. బటర్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో కూడా ఆమ్లెట్ వేసుకోవచ్చు. అది చిన్నపిల్లలకైతే బటర్ వేసి ఇస్తే మంచిది కదా అనేసి బటర్ యూస్ చేస్తున్నాను అనమాట. మా పాప బాబుకి ఆఫ్ అయితే తినటానికి ట్రై చేశారు. వాళ్ళు ఇంకా ఏంటంటే వాళ్ళకి అలవాటు చేస్తున్నాను అనమాట మెల్లిమెల్లిగా. మేము తిన్నప్పుడు వాళ్ళు కూడా కొంచెమైనా అలవాటు చేసుకోవటానికి ట్రై చేస్తారు. సో ఇక్కడైతే గుడ్డు అయితే వేసానండి. ఎగ్ వేసాక మనం చిటికెడు ఉప్పును చిటికెడు కారం అలా పైన జల్లాలండి. జల్లుకున్నాక ఒకవేళ మన దగ్గర సాస్ అనేది చిల్లీ టమాటా సాస్ కాకుండా ఓన్లీ టమాటా సాస్ ఉంటే మాత్రం మనం ఆమ్లెట్లోకి పచ్చిమిరపకాయలు అవి యాడ్ చేసుకోండి, కారం అది యాడ్ చేసుకోండి. లేదు చిల్లీ అండ్ టమాటా సాస్ ఉంటే మాత్రం తక్కువ కారం వేసుకోండి. గ్రీన్ మిర్చి ఫ్లేవర్ కూడా కావాలి అనుకుంటే మాత్రం మీరు ఆమ్లెట్లోకి గ్రీన్ మిర్చి కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఆమ్లెట్ ఒకవైపు బాగా కాలేక నేను చపాతీ వేసేసాను ఆమ్లెట్ మీద. 2 వైపులా బాగా కాల్చుకున్నాక ప్లేట్లో అయితే మనం తీసుకొని మనం ఇంకా చక్కగా దాని మీద సాస్ అవి
వేసుకొని తినేయచ్చు అనమాట. ఇది ఎప్పుడు వేడిగానే బాగుంటుంది, వేడిగానే తింటేనే మనకి మంచిది కూడా. సో అయిపోయిందండి మన ఎగ్ రోల్ అయితే అయిపోయింది. దాని మీద సాస్ వేసానండి. సాస్ వేసాక ఉన్న నట్స్, ఇంట్లో ఏ నట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. నట్స్ వేసుకొని నేను ఆనియన్స్ అయితే కట్ చేసి పెడుతున్నానండి. ఆనియన్స్ కూడా పెట్టాక నిలువుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు అయితే పడిపోతాయండి రోల్లో నుండి. రోల్ చేసుకొని ఇంకా కొద్దిగా సాస్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ రోల్ అనేది నేను మా హస్బెండ్కి ఇచ్చాను. మిగిలిన చపాతీలు కూడా నేను ఎగ్ ఆమ్లెట్ వేసి రోల్కి నేను ప్రిపేర్ చేసుకున్నానండి. దాని మీద సాస్ వేసి ఆనియన్స్ నట్స్ వేసి రోల్స్ అయితే చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే చపాతీ పిండి అయితే తప్పకుండా ఇలా కలుపుకోండి. అప్పటికప్పుడే మీరు చపాతీలు చేసుకోవటానికి చాలా మెత్తగా స్మూత్గా వస్తాయన్నమాట. ఒకసారి నేను చేసిన చపాతీలు వీడియో కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే చాలా స్మూత్గా ఉన్నాయి. చూడండి ఒకసారి. అవి తినడానికి ఎగ్ రోల్గా చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.